సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పునఃప్రారంభం కానున్న గ్రీవెన్స్ సెల్. సోమవారం గ్రీవెన్స్ సెల్ ను సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆదయ్య. దినచర్యలో భాగంగా యోగాసనాలను అలవాటు చేసుకోవాలంటున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ నాగమణి. పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవమైన చింతకాయల అయ్యన్న పాత్రుడు సేవలను కొనియాడిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు సమీపంలో రోడ్డు ప్రమాదం. లక్కవరం యువకుడు మృతి. ప్రతి సోమవారం యథావిధిగా గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆదయ్య తెలిపారు. కక్షిదారుల నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ వర్క్ ఇవంతా స్టార్ట్ అయినప్పుడు మనకి రెగ్యులర్ గా జరిగే ప్రజా సమస్యలపై సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ అనేది ఎలక్షన్ టైంలో మనకి క్లోజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు అదే ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపు మండే నుంచి రాబోయే సోమవారం నుంచి రెగ్యులర్గా ప్రజా సమస్యలపై సోమవారం ఆర్డీఓ ఆఫీసులోను, కలెక్టర్ ఆఫీసులోను, అదేవిధంగా మండల లెవెల్లో, మండల స్థాయిలో తహసీల్దార్ ఆఫీసులోను రెగ్యులర్గా ఈ గ్రీవెన్స్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలు వారి యొక్క సమస్యలపై ఈ కార్యాలయాలకు ఇచ్చేసి సోమవారం ఉదయం 10 గంటలకి కార్యాలయానికి ఇచ్చేసి వారి యొక్క సమస్యలపై ఏదైనా అర్జీలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ సమీపంలో తిమ్మాపురంలో వెంచేసి ఉన్న బగలాంబిక మందిరంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బగలాంబిక దేవి అమ్మవారు దేవతామూర్తుల హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వివిధ పూజాది ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించారు. విశేష హారతులు అర్పించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా భక్తులు బగలాంబిక మందిరానికి తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో వేగవరం పంచాయతీ పరిధిలో జల్లేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడువాయి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తాడువాయిలో పొగాకు పనుల కోసం ద్విచక్ర వాహనంపై లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రు దేవ, బంటుమల్లి నాగరాజు వెళ్తున్నారు. జల్లేరు సమీపంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో 22 సంవత్సరాల దేవ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వారి మీదకి కారు దూసుకు వెళ్లిన సంఘటన
హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జవహర్ నగర్ పరిధిలో అతి వేగంతో వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 20 సంవత్సరాల సుభాన్ అనే వ్యక్తిపైకి దూసుకువెళ్లింది. ఆ తరువాత మరో 5 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభాన్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన డ్రైవర్ అజర్ పై కేసు నమోదు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ విజయవాడలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనకే ఫోన్ చేయాలని తన నెంబర్ను విద్యార్థులకు మంత్రి అందజేశారు. జంగారెడ్డిగూడెంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మద్దిపాటి చైతన్య, క్యాంపస్ కోఆర్డినేటర్ మహేష్, ప్రిన్సిపల్ నాగమణి ప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దిపాటి చైతన్య మాట్లాడుతూ యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనని తగ్గించి వారికి నిరాశ నిస్పృహం నుండి బయటకు తీసుకువస్తుందని అన్నారు. అనంతరం క్యాంపస్ కోఆర్డినేటర్ మహేష్ మాట్లాడుతూ యోగా అనేది మన ప్రాచీన సాంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక అని అభివర్ణించారు. మనసు, శరీరం, ఆలోచన, కార్యాచరణల ఐక్యతను యోగా అనేది ప్రతిబింబిస్తుందని, ఇది మన ఆరోగ్యానికి, మన శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనదని వివరించారు. అనంతరం నాగమణి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయాలని, యోగా చేయడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామని, యోగా అనేది నిత్యం చేస్తూ ఉంటే మనకు ఎటువంటి అనారోగ్యాలు సంభవించవని అన్నారు. అనంతరం పీఈటీ ఉపాధ్యాయులు రాము, దుర్గారావు, అరుణ్లు విద్యార్థులచే రకరకాల యోగాసనాలు చేయించారు. Good morning. This is Delhi Public School. International Yoga Day is celebrated across the world annually on June 21st. The initiative for Yoga Day was taken by our Honorable Prime Minister Narendra Modi ji in his 2014 UN Assembly, and from 2015 it came into force. Yoga exercises have shown tremendous benefits for physical and mental well-being. It originated in ancient India. The slogan was Yoga for Self and Society. It improves physical and mental health. The body becomes flexible and agile. The mind stops wandering here and there and becomes very stable and improves its functioning. Our Delhi Public School focuses on stress-free education, yoga, meditation, sports and games. Thank you. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ బీసీ నేతకు అరుదైన గౌరవం దక్కిందని కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సభాపతి సీట్ ను అయ్యన్న పాత్రుడు అలంకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను.
జంగారెడ్డిగూడెం పట్టణ ఎలివేల్పు దేవత ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని పున్నమి వెన్నెలలో 64వ చండీ హోమం వేదోక్తంగా శాస్త్రోక్తంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి కృపతో 64 చండీ హోమాలు జరిగాయని, ప్రతి పౌర్ణమికి సాయంత్రం చండీ హోమం జరిపే సాంప్రదాయం వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెల వెంకటరమణ శాస్త్రి రూపొందించి ధార్మిక మార్గనిర్దేశం చేశారని అన్నారు. శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ చండీ హోమం ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఆలయ కమిటీ చూపే శ్రద్ధ భక్తులు అనుసరీయమని, పూజాది కైంకర్యాలు అమ్మవారి శక్తిని మరింతగా భక్తులు అనుభూతి పొందేలా చేస్తున్నాయని ఏరువాక పౌర్ణమి విశిష్టతను తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ అమ్మవారి దివ్యత్వాన్ని, పివి కృష్ణారావు చండీ హోమ పాశస్త్రాన్ని, తిప్పాబట్ల వెంకటరామకృష్ణ జ్యేష్ఠ మాస ప్రత్యేకతను వివరించారు. సాయంత్రం 4 గంటలకు వేద పండితులు శ్రీరామ్ బ్రహ్మత్వంలోని బృందం మండపంలో ఉభయదారులు దంపతులచే గణపతి పూజ, పుణ్యహవచనం, మండపారాధన, మహాసంకల్పం చేయించి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి అనంతరం యాగశాలలో 64వ చండీ హోమం నిర్వహించారు. సానికొమ్ము శ్రీనివాస్ రెడ్డి నర్మదా దంపతులు, బొమ్మ మురళీకృష్ణ నాగమల్లిక దంపతులు, అక్కిన శ్రీనివాస్ దుర్గా ప్రసాద్ నాగలక్ష్మి దంపతులు, పోల్నాటి జ్యోతి సాయిలక్ష్మి దుర్గా వంగారాము శివ సుమతిలు మహాపూర్ణాహుతి సభక్తి పూర్వకంగా సమర్పించారు. హరై శ్రీనివాస శ్రీ అభయాంజనేయ కోలాట భజన బృందం చింతామణి తాడేపల్లి ఉమాదేవి ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమికి సాయంత్రం ఆ చంద్రకిరణాల మధ్యలో చండీ హోమం చేసే అపూర్వమైన కార్యక్రమాన్ని ఆలయ పునర్నిర్మాణం అయినప్పటి నుంచి వీరంపాలెం ధార్మిక మార్గ నిర్దేశకంలో ఆలయ కమిటీ నిర్విరామంగా అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదాలు ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుమతి కార్యక్రమాన్ని చేసుకోగలిగిన రోజున 64 నిర్మాణం చేశారు చేయడానికి చాలా ఆనందంగా సంతోషిస్తున్నాం. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే లోకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యసన్నిధిలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే లోక కళ్యాణార్థం చేసేటువంటి విధానం ఇక్కడ సంకల్పంలో చెప్పబడుతుంది. అదేవిధంగా కూర్చున్నట్టు 90 ఎవరైతే బ్రహ్మలు వాళ్ళ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం వాళ్ళకి సంబంధించినటువంటి సంకల్పం అది చెప్పబడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కూర్చున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా ఆ యొక్క హవిష్యుని ఆ యాగంలో యజ్ఞంలో సమర్పించినట్టు హోమంలో సమర్పించిన పూర్వమైనటువంటి అవకాశం నూకాలమ్మ తల్లి ఇవ్వటం, అది 1వ చండీ హోమం నుంచి 64వ చండీ హోమం వరకు ఈ రకంగా దంపతులంతా కూడా చేసి వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు వెలుగు కనపడటమే నూకాలమ్మ తల్లి యొక్క నిదర్శనంగా మనం భావిస్తున్నాం. ఈ క్రమంలో 64 చండీ హోమాలు జరిగాయి. ఈ రోజున ఏరువాక పౌర్ణమి కూడా. కాబట్టి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగం మరింతగా వృద్ధిలోకి రావాలని, రైతులకు గిట్టుబాటు ధర అందాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, తద్వారా లోకానికి ఆహార పదార్థాలు అందాలనేటువంటి సంకల్పాన్ని ఈ రోజు చండీ హోమంలో చేసుకోవడం జరిగిందని తెలియజేయడానికి సంతోషం. శ్రీమాత్రే జంగారెడ్డిగూడెం పట్టణంలో మహాశక్తి సంభూతంగా ఆవిర్భవించినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో మరి ప్రతి పౌర్ణమికి ఆలయం ప్రతిష్ట చేసిన దాని నుంచి పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమం నిర్వహించాలని ఒక సంకల్పంతో ప్రారంభించినటువంటి మహాయజ్ఞం 64వ చండీ హోమం. ఈ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటారు. ఇది శుక్రవారం యుక్తంగా వచ్చినటువంటి విశేషమైనటువంటి పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో మరి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడం అమ్మ అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పాలి. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది అని భక్తులు తమ మనోభీష్టాలను తెలియజేసినప్పుడు చాలా చాలా ఆనందం కలుగుతుంటుంది. ఎందుకంటే అమ్మకి శక్తి మహాశక్తి స్వరూపుడు ఆవిడ. అటువంటి శక్తి స్వరూపుడికి మనం ఇంకా శక్తిని ఆపాదించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇటువంటి కార్యక్రమాలు జరిగే ఆలయాలు చాలా బహు అరుదుగా ఉన్నాయేమో. వాటిలో శ్రీ 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 నూకాలమ్మ ఆలయం ఉండడం అనేది ఈ జంగారెడ్డిగూడెం ప్రాంత వాసులే కాదు, యావత్తు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులందరూ చేసుకున్నట్టుగా కనిపిస్తాం. నాడు కౌరవ సభలో శపథం చేసి బయటకు వచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో ఆయన ప్రసంగించారు. నేడు ప్రజల ఆమోదంతో గౌరవ సభలోకి అడుగు పెట్టానని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ గౌరవం కాపాడాల్సిన బాధ్యత సభ పైన ఉందని, గతంలో మాదిరిగా బూతులు, వ్యక్తిత్వ హసనం, హేళనలు ఉండవని తెలిపారు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది.
మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగా. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాం, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వసారి నేను వెళ్ళే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా ఆ రోజు శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19వ తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆశీస్సులతో, ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం గాని, ఆడబిడ్డలకు జరిగిన అవమానం గాని భవిష్యత్తులో ఎవరికి జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. నా జీవితాంతం రుణపడి ఉంటా. మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష. తప్పకుండా ఇచ్చేస్తాను. పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకోబోయిన వివాహిత ప్రాణాలను గోపాలపురం ఎస్ఐ సతీష్ కుమార్ కాపాడారు. గోపాలపురం మండలం వేలచింతలగూడెం గ్రామానికి చెందిన వివాహిత పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన పెద్ద కూతురు స్కూల్లో చదువుతున్న చిన్న కూతురు వద్దకు వెళ్లి అమ్మ పురుగుల మందు తాగిందని బోరున విలపించింది. స్కూల్లో 5వ తరగతి చదువుతున్న చిన్నపిల్ల అమ్మను కాపాడుకోవాలని గోపాలపురం పోలీస్ స్టేషన్ వద్దకు పరుగున వచ్చి బోరున విలపించింది. వెంటనే స్పందించిన ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బంది బషీర్, రవి, బాలకుమారిల సహాయంతో స్టేషన్ వాహనంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. హాస్పిటల్లో విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడని, 7 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన అనుభవం ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభలో స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడి గురించి లోకేష్ మాట్లాడుతూ, అయ్యన్న పాత్రుడు అంటే పోరాటం, ఓ పౌరుషమని, మీ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయని అన్నారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే అందరి పాత్రుడు, ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవన్ అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 3 సార్లు R&B, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్ లో ఎవరికి తక్కని ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం, గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని విధాల ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహకరించాలని మైసనగూడెం సర్పంచ్ సింగుదాసు హైమావతి అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నిజమైన నిరుపేదలు మాత్రమే ఉన్నారని, వారికి అన్ని విధాల ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహకరిస్తూ వారి ఉన్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్స్ విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ ను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు ఎంఎన్ఏ శశికుమార్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు నూనె పుల్లారావు, విద్యా కమిటీ ఉపాధ్యక్షులు లింగగిరి సత్యవాణి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ఎన్ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబును రజక కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. రజకుల సమస్యలను కేంద్ర మంత్రి వర్యులకి జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా రజకుల ఎస్సీ జాబితా విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని కిషన్ రెడ్డి తెలియజేసినట్లు పోసిబాబు తెలిపారు. ఎన్నికలైన తరువాత మెట్ట ఏజెన్సీ ప్రాంతం నుంచి తొలిసారిగా వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి పోసిబాబు వెళ్లారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం భక్త సంద్రమైంది. వేకువజామున సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారిని దర్శించిన భక్తులు అష్టోత్తర పూజలు చేశారు. స్వామివారికి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. కనిగొల్ల నాగ వెంకట సురేష్, గద్దె సోమచంద్ర చౌదరి, పి హేమాన్ నందన్ ఉభయదారులుగా వ్యవహరించారు. దాతలకు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం ఎంపీపీ స్కూల్లో నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్ విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అద్దేపల్లి చంద్రారావు, పారేపల్లి మణిబాబు, ప్రగడ వెంకటేశ్వరరావు, శీలం కృష్ణరాజు, శీలం వెంకటరాజు, నల్లగోపు త్రిమూర్తులు, తేజ, సీను ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ఈరోజు ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాలను అన్నింటినీ ఉపయోగించుకుని
క్రమశిక్షణగా ప్రతిరోజు స్కూల్కి వచ్చి ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా విని రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానాల్లో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పౌరోపాధ్యాయుల వారికి, మిగిలిన ఉపాధ్యాయ సిబ్బందికి, అలాగే క్రాప్ పార్టీ నాయకులు, ప్రతి పార్టీ నాయకులందరికీ, మిత్రులు ఎంపీడీసీ గారికి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరావు గారికి అందరికీ పేరుపైన హృదయపూర్వక జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పల్లకి సేవను చేశారు. పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పునఃప్రారంభం కానున్న గ్రీవెన్స్ సెల్. సోమవారం గ్రీవెన్స్ సెల్ ను సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అదయ్య. దినచర్యలో భాగంగా యోగాసనాలను అలవాటు చేసుకోవాలంటున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ నాగమణి. పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవమైన చింతకాయల అయ్యన్న పాత్రుడి సేవలను కొనియాడిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు సమీపంలో రోడ్డు ప్రమాదం. లక్కవరం యువకుడు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.